హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫాతిమా పాపాస్ కిచెన్. ఈరోజు రెసిపీ వచ్చేసి రిబ్బన్ పకోడా అన్నమాట. చాలా చాలా టేస్టీగా, అలాగే మనకి స్వీట్ షాప్స్లో ఎలా అయితే దొరుకుతుందో గుల్లగా చాలా చక్కగా, చాలా చాలా టేస్టీగా, అంటే యాజ్ ఇట్ ఈజ్ మనకి స్వీట్ స్టైల్లోగా మీకు చెప్తాను. స్టెప్ బై స్టెప్ ఫాలో అయిపోయి ఈ ఫెస్టివ్ సీజన్లో మీరు హ్యాపీగా వండుకొని తినొచ్చు. సో ఈ రిబ్బన్ పకోడా అనేది చాలా చాలా ఈజీ అండి. చాలా ఈజీగా, చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో అయిపోయే ఒక ఐటమ్ అనమాట. సో ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెడదాం. దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి శనగపిండి 1 కప్ అండి. కరెక్ట్గా మెజర్స్ ఫాలో అయితే కనుక యాజ్ ఇట్ ఈస్గా మీకు రెసిపీ అనేది కరెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో వచ్చేస్తుంది అనమాట. సో 1 కప్పు శనగపిండికి 1 కప్పు బియ్యపిండి. ఇది మామూలుగా మనం రైస్ అంటే బియ్యపిండి మనం వాడుకోవటానికి ఇంట్లో వాడించుకుంటాం కదండి, ఆ పిండి రెగ్యులర్ పిండే వాడవచ్చు అనమాట. తడిపిండి అలాంటివి ఏం అవసరం లేదు. మార్కెట్లో మనకి దొరికిన ఆ పిండిని తీసుకొచ్చి కూడా హ్యాపీగా మనం వాడుకోవచ్చు అనమాట. సో ఇది 1 కప్పు ఈక్వల్ రేషియో అనమాట. 1 కప్ శనగపిండికి 1 కప్పు రైస్ ఫ్లార్. ఇలా మనం ఈక్వల్ రేషియో వేసుకొని ఆ తర్వాత కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి దీంట్లో యాడ్ చేయాలి. అయితే మనం దీనికి 1 కప్పుకి 1 కప్పు శనగపిండికి 1 కప్పు రైస్ ఫ్లవర్ కదండి. దీంట్లో సరిపడా ఉప్పు, ఆ తర్వాత ఒక ½ టీ స్పూన్ పసుపు మంచి కలర్ కోసం, ఆ తర్వాత 1 టీ స్పూన్ కారం, ఎండుమిర్చి కారం అనమాట, 1 టీ స్పూన్ వాముని కొంచెం నలిపి వేస్తే ఆ అరోమా అనేది బయటకు వచ్చేసి మనకి చాలా చక్కగా టేస్ట్ ప్లస్ అరోమా రెండు కూడా వస్తాయి. ఆ తర్వాత ఆయిల్ కానీ, నెయ్యి కానీ, బటర్ కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి 2 టేబుల్ స్పూన్లు వేయాలండి. ఇలా వేసేసి ఒకసారి ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని మనం పిండిలో కలిసేటట్టుగా మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అయితే మనం బియ్యపిండి, శనగపిండి 2 వేసాం కాబట్టి అది కూడా మిక్స్ అవ్వాలి. కాబట్టి ఆ పిండిలతో పాటు మనం వేసిన ఇంగ్రీడియంట్స్ కూడా మొత్తం కలుపుకొని మనకి అంటే ఇంకొంచెం మెత్తగా కావాలి కాబట్టి సరిపడా నీళ్లు పోసుకుంటూ కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఒక సాఫ్ట్ డవ్ అనేది మనం ప్రిపేర్ చేయాలి. సో చూడండి, ఇలా నెమ్మదిగా కొంచెం కొంచెం వాటర్ ఒకేసారి పోసామనుకోండి జారుగా అయిపోయే ప్రమాదం ఉంది. సో అందుకని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ మనకు కావాల్సిన కన్సిస్టెన్సీ సాఫ్ట్ డవ్ వచ్చినంత వరకు ఇలా మొత్తం చక్కగా సాఫ్ట్ డవ్ వచ్చేంత వరకు మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి చక్కగా ఏదైతే మనం రిబ్బన్ పకోడీ చేయడానికి మౌల్డ్ ఏదైతే వాడతామో దానిలో పెట్టి ప్రెస్ చేసే విధంగా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఇక్కడ చూడండి, నేను ఇక్కడ ఈ మౌల్డ్ తీసుకుంటున్నాను, గన్ షేప్ మౌల్డ్ అనమాట. అయితే ఇప్పుడు దీంట్లో ఏదైనా వాడచ్చండి మనం, అది సింగిల్దైనా వాడచ్చు, ఇలా ఒక 5-6 లైన్లు ఉన్నదైనా వాడచ్చు, మన ఇష్టం అనమాట. ఉంటాయి అన్నిట్లో కూడా. ఇలా పెట్టేసుకొని చూడండి, నేను వీడియోలో చూపించినట్టుగా మొత్తం ఇట్లా పెట్టేసుకొని ఆ తర్వాత దీని పిండి ముద్దని దీంట్లో పెట్టాలి. దీంట్లో ఎంతవరకు అయితే మనకి పిండి ముద్ద పడుతుందో అంతవరకు పెట్టేయాలి. పెట్టేసి ఆ తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని చక్కగా మొత్తం రిబ్బన్ పకోడీ వేసేసుకోవచ్చు. సో చూడండి, ఇలా మొత్తం కూడా మనం ప్రెస్ చేసేసి ఇవి మౌల్డ్ని ఎలా చేయాలో మీకు నేను చూపిస్తున్నానండి పర్ఫెక్ట్గా. ఇలా పైన వస్తుందండి, దాన్ని కూడా మనం స్క్రూలాగా ఫిట్ చేసేయాలన్నమాట. ఫిట్ చేసేసిన తర్వాత దానికి ఒక మార్క్ ఉంటుంది, అది మన సైడ్ పెట్టుకొని మనం ఇలా గన్లాగా ఇలా పట్టి ఇట్లా నొక్కేస్తే మొత్తం కూడా కిందకు వచ్చేస్తుందండి. ఇలా మొత్తం మనం ప్రెస్ చేసుకొని 1 బై 1 వేసుకొని, లేదంటే పెద్దవైతే పెద్దవి, చిన్నవైతే చిన్నవి, లేదంటే మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకొని వేసుకుంటూ చక్కగా 2 వైపులా మంచిగా కలర్ వచ్చేంత వరకు మనం దీన్ని వేగనివ్వాలి. సో చాలా చాలా తొందరగాను చాలా ఈజీగాను అయిపోయే వంట అండి. ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాతో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి. ఇలా మొత్తాన్ని మనం కలిపిన ఎంత పిండి అయితే ఉందో అంత పిండి మొత్తాన్ని కూడా మనం ఇలా మొత్తం వేసేసుకొని ఆ తర్వాత మనం పిండిని ఎంత అయితే కలుపుకున్నామో అందులో మొత్తాన్ని ఇలా రిబ్బన్లా పకోడీలా వేసేసుకొని చేసుకోవటమేనండి. ఇది హ్యాపీగా 10 to 15 డేస్ మనకి స్టోర్ ఉంటుంది. సో మనం చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. ఒక్కసారి మనం ప్రిపేర్ చేసి పెట్టుకుంటే
10-15 డేస్ మనం ఈవినింగ్ స్నాక్స్ లాగా లేదంటే పిండి వంటలాగా కూడా యూస్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తం మనం కలిపిన బ్యాటర్ని ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని రిబ్బన్ పకోడీలు అనేవి ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా మనం ఇది ఫుల్గా వేసుకోవాలా, చిన్న వేసుకోవాలా, పెద్ద వేసుకోవాలా, లేదంటే కట్ చేసేసుకోవాలన్నది ఇంకా మీ ఇష్టం అండి. అది మీరు ఎలా ఇష్టపడితే అలా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఇలా మొత్తాన్ని వేసేసి మనం చక్కగా ఫ్రై చేసుకొని తీసి పెట్టేసుకొని రెడీ చేసేసుకోవాలి. సో చూడండి, మనకి ఇలా మొత్తం ప్రిపేర్ అయిపోయి తినడానికి రెడీ అయిపోయింది అనమాట రిబ్బన్ పకోడీ. చాలా చాలా టేస్టీగా ఈవినింగ్ స్నాక్ అయితే మాత్రం అల్టిమేట్గా ఉంటుందండి. సో తప్పకుండా ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే కొత్త కొత్త యూనిక్ టేస్టీ హెల్దీ క్విక్ రెసిపీస్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ తర్వాత ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. ఇంకొక వీడియో అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందండి, తప్పకుండా చూడండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.